హాయ్ ఫ్రెండ్స్! మీరు వీడియో ఎడిట్ చేస్తూ ఎర్న్ చేద్దామనుకుంటున్నారా? కానీ ఎలా ఎర్న్ చేయాలో తెలీదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని మీరు ఎండ్ దాకా చూసినట్టయితే నేను మీకు వీడియో ఎడిటింగ్ వచ్చినా రాకపోయినా వీడియో ఎడిట్ చేస్తూ ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చో అయితే చెప్తాను. దానికోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. కానీ అంతకంటే ముందు మీరు నా ఛానల్‌లోకి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద సెలెక్ట్ అయితే చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకైతే వస్తాయి ఫ్రెండ్స్. అయితే ఇవాళ నేను చెప్పబోయే వీడియోలో ఉన్న వెబ్‌సైట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అయితే మీకు వీడియో ఎడిటింగ్ కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు మొబైల్ నుంచి వీడియో ఎడిటింగ్ చేస్తూ ఎర్న్ చేయాలనుకుంటే మీకు కైన్ మాస్టర్, ఇన్‌షాట్ వీడియోస్, క్యాప్‌కట్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర పీసీ ఉండి మీరు పీసీ నుంచి కూడా ఎడిట్ చేయాలి అనుకుంటే అడోబ్ ప్రీమియర్ ప్రో, క్యాప్‌కట్ ఇంకా ఫిల్మోరా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు వీడియో ఎడిటింగ్ రాకపోతే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అని మీకోసం ఒక డెడికేటెడ్ వీడియో కూడా అయితే తీస్తాను. దానికోసం సింపుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. సో మీకోసమని నేను దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో అయితే తీస్తాను. ఇక ఇవాటి వీడియోలోకి వచ్చినట్టయితే ఒకవేళ మీకు వీడియో ఎడిటింగ్ వస్తే మీరు వీడియో ఎడిటింగ్ చేస్తూ ఎలా ఎర్న్ చేయాలి? దానికోసం ఈ వీడియో. దానికోసం మీకు ఒక వెబ్‌సైట్ అయితే ఉంది. దాని నేమ్ వచ్చేసి ఫైవర్. ఇలా ఫైవర్‌లోకెళ్ళి మీరిక్కడ వీడియో ఎడిటింగ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకిక్కడ చాలా రకాల గిగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీకు 39,000 ప్లస్ గిగ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసినట్టయితే ఒక్క వీడియో ఎడిట్ చేసినందుకు మీకు 1800, 2300, 4000 అంటే మినిమమ్ వచ్చేసి ఒక్క వీడియోకి ₹1000 అయితే చార్జ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ విధంగా వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే మినిమమ్ ₹1000 ఏసుకున్నా కానీ ఒక మంత్‌లీ ఒక 10 వీడియోస్ చేసుకున్నా మీకు ఈజీగా పాకెట్ మనీ అనేదైతే వస్తుంది. ఇలా మీరు కూడా ఎర్న్ చేయాలి అనుకుంటే మీరు ఫైవర్ ప్లాట్‌ఫార్మ్‌లో అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఫైవర్ అంటే ఏంటో తెలియకపోతే నేను ఫైవర్ అంటే ఏంటి? ఫైవర్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇవన్నీ డీటెయిల్‌గా ఒక వీడియో అయితే తీశాను. సింపుల్‌గా మన ఛానెల్‌లో ప్లేలిస్ట్‌లోకెళ్ళినట్టయితే మీకిక్కడ ఫైవర్ అనే ఒక ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు ఫైవర్ అని ఒక ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుంది కదా! ఇందులోకెళ్తే నేను ఫైవర్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? గిగ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? అన్నీ డీటెయిల్‌గా ఒక వీడియో అయితే తీశాను. అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇంక వాటి వీడియోలోకి వచ్చినట్టయితే ఫైవర్ వీడియో ఎడిటింగ్ కదా! వీడియో ఎడిటింగ్ కోసం గిగ్ ఎలా క్రియేట్ చేయాలి? దానికోసం మనకి ఇక్కడ చాలా రకాల సర్వీసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా! ఇందులో ఏదో ఒకటి రెఫరెన్స్‌లా తీసుకొని మీరు కూడా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో అంటే ఈ గిగ్ అయితే తీసుకుందాం. వీళ్ళొచ్చేసి మనకు ఒక్క వీడియో ఎడిటింగ్‌కి 1 మినిట్ వీడియో ఎడిటింగ్‌కి 9,000 అయితే చార్జ్ చేస్తున్నారు. మీరు బిగినింగ్‌లో ఉన్నారు కాబట్టి కొంచెం చిన్న గిగ్ అయితే తీసుకుందాం. మీకిక్కడ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! లెవెల్ 2, లెవెల్ 2, లెవెల్ 2 అని. ఇందులో లెవెల్ 1 కానీ లేకపోతే నార్మల్ కానీ అయితే తీసుకోండి. ఇక్కడ చూస్తే లెవెల్ 1 అయితే ఉంది. ఒక్క వీడియోకి వీళ్ళు 2700 అయితే చార్జ్ చేస్తున్నారు. ఈ గిగ్‌ని మీరు రిఫరెన్స్ లాగా అయితే తీసుకోండి. ఇక్కడ 1 మినిట్ వీడియోకి వీళ్ళు 2700 అయితే చార్జ్ చేస్తున్నారు. అలాగే స్టాండర్డ్‌లోకెళ్ళినట్టయితే 8 మినిట్స్ వీడియో దాకా ఎడిట్ చేస్తే 7000 అయితే చార్జ్ చేస్తున్నారు. ఇంకా ప్రీమియంలోకెళ్తే 12 మినిట్స్ వీడియోకి 13,000 అయితే చార్జ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు గిగ్ ఎలా క్రియేట్ చేస్తారని ఒక ఓవర్‌వ్యూ అయితే ఇచ్చుకోండి. ఇక్కడ చూస్తే మీకు ఒక టైటిల్ అయితే ఉంది. ఐ విల్ ఎడిట్ యూట్యూబ్ వీడియోస్ విత్ మోషన్ గ్రాఫిక్స్ అండ్ ఆహ్, టేకింగ్ హెడ్ కంటెంట్. ఇప్పుడు మనం వీళ్ళలాగే ఒక గిగ్ అయితే క్రియేట్ చేయడానికైతే చూద్దాం. దానికోసం మనకు మెయిన్‌గా కావాల్సింది ఫస్ట్ టైటిల్. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి డిస్క్రిప్షన్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కీవర్డ్స్. 5 కీవర్డ్స్ అయితే అడుగుతుంది మనకు గిగ్ తయారు చేయడానికి. ఇవన్నీ ఎలా తీసుకోవాలో అయితే చూద్దాం. దానికోసం సింపుల్‌గా కొన్ని గిగ్స్ అయితే కంపేర్ అయితే చేయండి. మీరు ఇలా సెర్చ్‌లోకి వచ్చినట్టయితే వీళ్ళు ఇక్కడ చాలా టైటిల్స్ అయితే ఇచ్చారు కదా! ఈ టైటిల్స్ అన్నీ అయితే ఒకసారి వ్యూ అయితే చేద్దాం. ఇక్కడ చూస్తే ఐ విల్ డూ ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్. ఆహ్, ఐ విల్ క్రియేటివ్‌లీ ఎడిట్ యువర్ షార్ట్స్, వీడియోస్, షార్ట్స్, ఫిల్మ్స్ ఆర్ మ్యూజిక్ వీడియోస్. ఇలా చాలా రకాల వీడియోస్ అయితే అంటే టైటిల్స్ అయితే ఉన్నాయి కదా! ఇందులో నుంచి మీరు కూడా అంటే అన్ని టైటిల్స్‌ని చూసి సేమ్ టైటిల్ కాకుండా అలాంటి ఒక ఎంగేజింగ్ టైటిల్ అయితే తీసుకోండి. ఇక్కడ చూస్తే ఐ విల్ ఎడిట్ ఎంగేజింగ్ వీడియోస్ ఫర్ ఎనీ పర్పస్. ఇలా అయితే ఉంది కదా! ఇలా మీరు కూడా సింపుల్‌గా ఐ విల్ ఎడిట్ ప్రొఫెషనల్ వీడియోస్ ఇన్ 24 అవర్స్. ఇలా ఒక క్యాచీ టైటిల్ అయితే పెట్టేయండి. ఇప్పుడు మనకు టైటిల్ అయితే వచ్చేసింది. ఇంకా డిస్క్రిప్షన్.
డిస్క్రిప్షన్ కోసం కూడా మీరు కొన్ని వీడియోస్ అయితే చూడండి. మీకు వాళ్ళు వీడియోస్ అంటే వాళ్ళు డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చారు అని. మీరు చూసినట్టయితే చాలా వరకు డిస్క్రిప్షన్‌లో కీవర్డ్స్ అయితే పెడుతూ ఉంటారు. కానీ కీవర్డ్ స్టఫింగ్ అయితే చేయకండి. మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? ఇక్కడ చూసినట్టయితే వీళ్ళ డిస్క్రిప్షన్ రెఫరెన్స్‌గా అయితే తీసుకోండి. థాంక్స్ ఫర్ చెకింగ్. ఇదే కాపీ చేసుకొని నేను నోట్ ప్యాడ్‌లో అయితే పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇదే విధంగా అయితే చేయొచ్చు. ఇక్కడ చూస్తే వీళ్ళ నేమ్ అయితే ఉంది కదా! ఈ నేమ్ రిమూవ్ చేసి మీ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇంకా ఇక్కడ 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందంట. మీకు అంత లేకపోతే సింపుల్‌గా దీన్ని తీసేసేయండి. ఇలా మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? మీకేమేం స్కిల్స్ వచ్చు? ఇక్కడ వాట్ ఐ క్యాన్ డూ ఫర్ యూ ఉంది కదా! మీరిక్కడ ఏమేమి చేయగలుగుతారో మీ గురించి రాసుకోండి. వై వర్క్ విత్ మీ? మీతోటి ఎందుకు పని చేయాలి అనేది అయితే రాసుకోండి ఇక్కడ. ఇలా వీళ్ళు ఇచ్చిన హెడ్డింగ్స్ అయితే ఉన్నాయి కదా! హెడ్డింగ్స్ ఉంచుకొని లోపల మ్యాటర్‌ని అయితే మీరు చేంజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీకు ఒక మంచి డిస్క్రిప్షన్ అనేదైతే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్. కీవర్డ్స్ ఎలా ఫైండ్ చేయాలి? దానికోసం మీరు ఇలా కిందికెళ్లారంటే వీళ్ళు ఏ ఏ కీవర్డ్స్ మీద ర్యాంక్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. సేమ్ టు సేమ్ మీరు అవే కీవర్డ్స్‌ని అయితే వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తే రిలేటెడ్ ట్యాగ్స్. ఇతను వచ్చేసి వీడియో ఎడిటర్, లాంగ్ ఫార్మ్ వీడియోస్, మోషన్ గ్రాఫిక్స్, యూట్యూబ్ ఎడిటర్, టాకింగ్ హెడ్ వీడియోస్ ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తున్నాడు. మీరు కూడా ఇలాంటి ట్యాగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే మీకు ఇక్కడ ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కదా! ఒకసారి ఒక 5-10 వీడియోస్‌ని కంపేర్ అయితే చేసుకోండి. కంపేర్ చేసుకొని అన్నిట్లో నుంచి ట్యాగ్స్ అయితే తీసుకొని అందులో మీకు బెస్ట్ అనిపించిన ట్యాగ్స్‌ని మీ డిస్క్రిప్షన్‌లో ఉండేలా చూసుకోండి. అలాగే ట్యాగ్ సెక్షన్‌లో కూడా అయితే పెట్టండి. ఈ విధంగా పెట్టడం వల్ల మీకు వ్యూస్ అనేటివి అంటే మీ గిగ్ అనేది ఎక్కువ బూస్ట్ అయితే అవుతుంది. మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అనేటివి అయితే పెరుగుతాయి. ఈ విధంగా మీరు మీకు వీడియో ఎడిటింగ్ వస్తే ఫైవర్‌లో ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు టైటిల్, డిస్క్రిప్షన్ ఇంకా ట్యాగ్స్ ఎలా సెర్చ్ చేయాలో తెలవకపోతే నేను మీకోసం అని ఒక 10 టైటిల్స్, ఇంకొక డిస్క్రిప్షన్, ఇంకా కీవర్డ్స్ అయితే సెర్చ్ చేసి ఇస్తాను. దాని పీడీఎఫ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు మరిన్ని ఇలాంటి మంచి మంచి ఎర్నింగ్ మెథడ్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు వీడియో ఎడిటింగ్ రాకపోతే ఎలా నేర్చుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకోసం మీరు ఏ సాఫ్ట్‌వేర్‌లో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ సాఫ్ట్‌వేర్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇవాల్టి వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.